ప్లస్ పాయింట్ ఏంటంటే పాజిటివ్ ఏంటంటే విఎఫ్ఎక్స్ షాట్లు అన్న వైడ్ షాట్స్ అవి ఉంటాయి ఒక రేంజ్లో తీసిండన్న నిజంగా రాజమౌళి మళ్ళీ రోబోలో శంకరు ఈ ప్రశాంతీలు వీళ్ళు ముగ్గురే అనుకున్నా తోపు అట్లీ ఒకడు వీళ్ళు నలుగురే తోపులు అనుకున్నా కానీ ప్రశాంత్ ఆయన డైరెక్షను వేరే లెవెల్ అన్న జాంబిరెడ్డిలో తక్కువ కనిపించింది కానీ దీంట్లో అయితే ఒక లెవెల్లో తీసుకుపోయిండు తేజ అంటే కొన్ని స్క్రీన్లు తక్కువ ఇచ్చారని తెలిసింది అదే ఇది ప్రభాస్ రేంజ్ ఆ రేంజ్ సినిమా అన్న అంటే తేజ సజ్జ గారు కూడా తక్కువేం కాదు కానీ ఆ రేంజ్ సినిమా ఆదిపురుషులో ఈ లెవెల్ ఎక్స్పెక్ట్ చేసినాం అన్న 500 కోట్లు పెట్టినా అక్కడ కాలేదు 55 కోట్లు దీని బడ్జెట్ 55 కోట్లు అంట బయటకు వచ్చిన తర్వాత కంత పగిలిపోయింది అది అరే 55 కోట్ల ఎట్లా తీసిండు జనాలకు ఎట్లా ఇచ్చిండు ఆడియన్స్కి ఎట్లా ఇచ్చిండు అసలు ఏం తీసిండు అన్న సినిమా మాత్రం అసలు 55 కోట్ల సినిమానే కాదు బయటకు వచ్చిన తర్వాత అడిగితే ఒక్కడు 1000 కోట్ల సినిమా అంటాడు అన్న అట్లున్నాయి విఎఫ్ఎక్స్ షాట్లు తేజ సజ్జా గారు అన్న ఒక లెవెల్లో ఆయన యాక్టింగ్ అన్న ఆయన్ని కొత్త స్టార్ అంటారు ఆయన కొత్త స్టార్ కానే కాదన్న ఆయన చిన్నప్పుడే చిరంజీవి గారితో తీసిండు అన్న డైరెక్ట్ ఇప్పుడు దేవుడితో తీసిండు అట్లా ఆయన ఒక రేంజ్ స్టార్ అన్న బాగుంది డైరెక్షన్ బాగుంది యాక్టింగ్ ఒక లెవెల్లో ఉందన్న పీక్స్ యాక్టింగ్ ఆయనని కొత్త స్టార్ అని చూడలేము ఎందుకంటే ఒక పెద్ద స్టార్లు ఎట్లా చేస్తారో అట్లా చేసింది అవతార్ని మించుందన్న ఇక రవితేజ వాయిస్ ఓవర్ అయితే అన్న ఫుల్ కామెడీ కోతులు వెనక కోతుల సీన్లు ఉంటాయి ఆ సీన్లలో కామెడీ రవితేజ గారు వాయిస్ ఓవర్ ఉంటుంది మస్తు కామెడీ అనిపించింది అన్న ఇక్కడ ఎమోషన్ ఎక్కడ తగ్గిద్దా అన్నప్పుడు అన్న వరలక్ష్మి చదువు అన్న చెల్లెళ్ళు వాళ్ళిద్దరిది ఎమోషన్ అయితే పీక్స్లో పండింది ఆమె వైల్డ్ క్యారెక్టర్ అలాంటిది ఆమె వైల్డ్ క్యారెక్టర్లో ఆమెతో సీన్లతో ఏడుపు వచ్చిందంటే ఇక సూపర్ అన్న షార్ట్స్ కూడా ఎక్కడ బోర్ కొట్టలేదు అన్న మూవీలో అయితే ఎక్కడ బోర్ కొట్టలేదు 100% అన్న 55 కోట్ల సినిమా కాదన్న ఇదైతే 500 కోట్ల సినిమా ఇది హైలైట్ ఉందన్న మూవీ మాత్రం ఓవరాల్ షార్ట్స్ అయితే అన్న అవెంజర్స్ స్పైడర్ మ్యాను బ్యాట్మ్యాను ఇంకో సూపర్ మ్యాను జెంటిల్ మ్యాను ఇవన్నీ లేవన్నా ఇక మన ఇంగ్లీష్ సినిమాలు చూడడం మానేయాలి మనోళ్ళు వచ్చారు దమ్మున్నోళ్ళు వచ్చారు సో ఇప్పటి నుంచి మన సినిమాలు కంటిన్యూ చేయాలి నిజమైన మన హనుమాన్ని పెట్టుకొని స్పైడర్ మ్యాన్ ఆ మ్యాన్ ఈ మ్యాన్ అని తీశారు ఇప్పుడు నిజంగా హనుమాన్ వచ్చాడన్న వేరే అంటే వేరే లెవెల్ ఉందన్న నిజంగా ప్రశాంత్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా ఆదిపురుష్కి ఎస్ బ్రో ఇప్పుడే హనుమాన్ మూవీ చూసేసి రావడం జరిగింది ఇక మూవీ గురించి చెప్పాలంటే బ్రో ఒకటే చెప్తున్నాను నేను హనుమాన్ మీరు టీజర్ చూసిన తర్వాత కావచ్చు ట్రైలర్ చూసిన తర్వాత కావచ్చు ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ మీరు పెట్టుకుంటారో ఎలాంటి బజ్ క్రియేట్ చేసిందో డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్స్కి అయితే మీట్ అయిందనమాట డిసప్పాయింట్ అయితే కారు అంటే ఓకే అక్కడక్కడ కొంచెం స్లో పేస్ నరేషన్ ఉంటుంది ఒప్పుకుంటానని కానీ మనకు హై ఇచ్చే సీన్స్ మూవీలో చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట ఓవరాల్గా మనకు బయటకు వచ్చి చూసిన తర్వాత నిజంగానే మనం క్లాప్స్ కొడతాము ఒక సీన్లో అయితే మనం దేవుని చూస్తామనే ఫీల్ కూడా వస్తుంది ఆ క్లైమాక్స్ సీన్లో కావచ్చు మనకు క్లైమాక్స్ ముందు కూడా ఒక సీన్ వస్తుంది అనమాట ప్రీ క్లైమాక్స్లో సముద్రకని గారు వచ్చేసి ఎలివేషన్ ఇస్తారు ఇప్పుడు మనకి ఎట్లా అనుపమ్ ఖేర్ గారు కార్తికేయ 2 మూవీలో కృష్ణుడి గురించి ఎలివేషన్ ఇస్తారు కదా అదేవిధంగా ఈ మూవీలో సముద్రకని గారు వచ్చేసి హనుమంతుడి గురించి ఎలివేషన్ ఇస్తారు ఆ సీన్ కావచ్చు ఇంటర్వెల్ బ్యాక్ సీన్ కావచ్చు అండర్ వాటర్ సీక్వెన్సెస్ కావచ్చు అంతా బాగా వర్కౌట్ అయింది సో హ్యాపీగా ప్రతి ఒక్కరు బ్రో ఏ వయసులో వాళ్ళైనా సరే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా వచ్చి ఎందుకంటే ఇది వచ్చేసి ఒక సూపర్ మ్యాను ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ లేకపోతే ఒక బ్యాట్మ్యాను ఈ DC మార్వెల్ కాదనమాట మన దేవుళ్ళ గురించి మన హిందూ దేవుళ్ళ గురించి మన భారతీయ దేవుళ్ళ గురించి మన చరిత్ర గురించి మన ఇతిహాసం గురించి మన హిస్టరీ గురించి మనం తెలుసుకుంటాం అనమాట సో కాబట్టి పిల్లలందరికీ కావచ్చు ఎవరికైనా కావచ్చు ప్రశాంత్ వర్మ ఇంకా మంచి వివరంగా బాగా తెలిపినాడు సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు బాగానే ఉంది ఫస్ట్ హాఫ్లోనూ కొంచెం స్లో పేస్ నరేషన్ ఉంటుంది సెకండ్ హాఫ్లోనూ లైట్గా స్లో పేస్ నరేషన్ ఉంటుంది ఈ మధ్య వచ్చే మూవీస్లో స్లో పేస్ నరేషన్ లేకుండా ఉండడం లేదు కాకపోతే మనం ఓవరాల్గా మనం చూసేసరికి మనకు 2 హాఫ్స్ బాగా మంచిగా నచ్చుతుందన్నమాట ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ ముందు ఒక ½ అవర్ అయితే అదిరిపోతుంది కంటెంట్కి దిగుతారనమాట మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడా బాగుంటుంది ఎస్ బ్రో అంజీ సినిమాలో అంటే అప్పట్లో నాది కూడా చాలా చిన్నతనం అనమాట అది కన్నుల విందలాగునింది ఈ మూవీ అంతా నేను చెప్పలేను కానీ నిజంగానే హనుమంతుని చూసిన ఫీల్ అయితే మనకు వస్తుంది ఆ లెవెల్ వరకు వచ్చిందనమాట సో ఎందుకంటే ఆ దేవుని చూపించడం కావచ్చు ఆ గాల్లో ఇంకా విహరించడం కావచ్చు సో అదే విభీషణుడు చూపించడం కావచ్చు అంతా బాగానే ఉందన్నమాట ఓవరాల్గా ఒకటే చెప్తున్నాను బ్రో మరీ రాజమౌళి గారి విజన్ని అంటే వీళ్ళకు ఉండే బడ్జెట్లో అయితే వీళ్ళు బెటర్గానే చేస్తారనమాట మనకి ఈ మూవీ చూసేటప్పుడు ఒక 40 CR 30 CR లాగా లేకుండా ఒక 90 CR లాగా ఉందన్నమాట బట్ స్టిల్ అంటే ఈ మూవీలో CGని వాడిండేది కూడా తక్కువే కదండి బ్రో ఇప్పుడు బాహుబలిలో కావచ్చు ఆదిపురులో కావచ్చు చాలా ఉంటుంది VFX ఫీల్ అయితే డెఫినెట్లీ వస్తుంది ఎందుకంటే ఒక 3-4 సీన్లు మనకు చూసేటప్పుడు మనకు హై ఇచ్చిందనమాట మనకు అది చాలు VFX బాగుంది అని చెప్పడానికి
యా డెఫినెట్లీ సూపర్ హిట్ మూవీ. యా థ్యాంక్ యూ.